హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయిందండి. అది మీకు ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని ఇస్తున్నారు. అదేంటంటే మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అండ్ రాత పరీక్ష ఏమీ కూడా లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూనే. మీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఇదేంటంటే నాన్ టీచింగ్ పొజిషన్స్ అండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా తెలియాలంటే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను నోటిఫికేషన్ అంతా చూపిస్తాను. కాబట్టి ఎక్కడ ఈ వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే www.apsbolaram bolaram.edu.in ఈ వెబ్సైట్కి అయితే వెళ్దాము. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం నుండి మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఇది పేజ్ ఓపెన్ చేయగానే మీకు కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ చూడండి, యాంటిసిపేటెడ్ వేకెన్సీ ఏడిఎం స్టాఫ్, దీని మీద క్లిక్ చేద్దాము. నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి. ఇది ఏంటో చూద్దాం డీటెయిల్గా. యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నారు కదా, దాని కిందకు వస్తుంది. దీనిలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం సికింద్రాబాద్, వీళ్ళైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం అండి, ఇది గవర్నమెంట్ స్కూలే. ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ యూడీసీ అంటే అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఒకటి ఉందంట, ఐటీ సూపర్వైజర్ ఒక పోస్ట్ ఉంది, ఎల్డీసీ 2 పోస్టులు ఉన్నాయి, లైబ్రరియన్ 1 పోస్టు, రిసెప్షనిస్ట్ 1 పోస్టు, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్టు, పారామెడిక్స్ 2 పోస్టులు ఉన్నాయి, క్లరికల్ స్టాఫ్ అకౌంట్స్ క్లర్క్ ప్రీ ప్రైమరీ స్కూల్కి అది 1 పోస్ట్ ఉంది. ఇలా వేరియస్ పోస్టులు అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ డీటెయిల్గా చూద్దాము. యూడీసీ అప్పర్ డివిజనల్ క్లర్క్ ఏంటంటే 1 పోస్ట్ ఇచ్చారు. దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే బీకామ్ ఆర్ 15 years ఆఫ్ సర్వీస్ యాజ్ అ క్లర్క్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే కనుక 15 years సర్వీస్ చేసి ఉండాలి క్లర్క్గా, లేదంటే మీరు బీకామ్ చేసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ లిటరేట్ వీళ్ళైతే కనుక ఎంఎస్ ఆఫీస్ టాలీ తెలిసి ఉండాలండి. కంప్యూటర్ సేవీ 12,000 కీ డిప్రెషన్ పర్ అవర్ ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ రిలవెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యూజ్డ్ బై స్కూల్స్. ఇప్పుడు స్కూల్స్లో మీకు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు, కాబట్టి మీకు ఏదైనా కూడా ఆ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అనేది వచ్చి ఉండాలంటున్నారు. 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అ క్లర్క్ ఆర్ అన్ అకౌంట్స్ క్లర్క్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ప్రిఫరబ్లీ ఎ స్కూల్. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు క్లర్క్గా మీకు అకౌంట్స్లో. అది ఏదైనా ఆర్గనైజేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే స్కూల్ అయ్యి ఉండొచ్చు, బట్ స్కూల్ అయితే ప్రిఫరబుల్ అంటున్నారు అనమాట. నెక్స్ట్ ఐటీ సూపర్వైజర్, ఇది 1 పోస్ట్ ఇచ్చారు. దీనికి అడ్వాన్స్ డిప్లొమా ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్ విత్ నాలెడ్జ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ ల్యాన్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏంటంటే నెట్వర్కింగ్లో మీకు నాలెడ్జ్ ఉండాలండి. దానిలో డిప్లొమాలో కూడా మీకు కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్లో ఉండాలంటున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఆర్డిబిఎంఎస్ విత్ ప్రోగ్రామింగ్, ఈ ప్రోగ్రామ్ తెలిసి ఉండాలంటున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో మీకు ప్రొఫిషియెంట్గా ఉండాలంటున్నారు అనమాట. ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్ 2 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అంటే మీరు డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే 10 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఎ క్లర్క్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక మీకు 10 years సర్వీస్ చేసి ఉండాలి క్లర్క్గా. అలాగే కంప్యూటర్ లిటరేట్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ వర్డ్, మీకు వర్డ్లో కూడా టైపింగ్ స్పీడ్ వచ్చేసి 12,000 కీ డిప్రెషన్ పర్ అవర్ అంటున్నారు. అవర్కి 12,000 మీరు కీస్ ప్రెస్ చేసేటట్టు ఉండాలన్నమాట. లైబ్రరియన్ 1 పోస్ట్ ఇచ్చారు. ఇది లైబ్రరీ సైన్స్ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్. ఈ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దీనిలో ఉండాలన్నమాట, డిప్లొమా చేసి ఉండాలి. అదేంటంటే లైబ్రరీ సైన్స్లో, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నారు. కంప్యూటర్ లిటరేట్ విత్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి బాగా, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రిసెప్షనిస్ట్ పోస్ట్కి అయితే 1 పోస్ట్ ఇచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలండి మంచిగా. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఆర్ 10 years ఆఫ్ సర్వీస్ చేసి ఉండాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు క్లరికల్ పోస్ట్లో. కంప్యూటర్ లిటరేట్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, దీనిలో కూడా సేమ్ స్పీడ్ 12,000 కీ డిప్రెషన్ పర్ అవర్ ఉండాలి. సైన్స్ ల్యాబ్ అటెండెంట్
దీనికి 2 పోస్టులు ఇచ్చారు. దీనికి 10+2 అంటే మీరు 12th క్లాస్ చేసుంటే చాలండి. విత్ సైన్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్, ఈమెయిల్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అంటే మీకు ఎంఎస్ ఆఫీస్ మొత్తం తెలిసి ఉండాలండి. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చుంటే చాలు మీకు. అండ్ మీకు ఏజ్ ఏంటంటే 35 ఇయర్స్ మించకూడదు, అంటే 35 ఇయర్స్, బిలో 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ దీనికి. కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్ట్, మినిమం 10+2 ఉండాలంటున్నారు, అంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలు. విత్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్, అంటే మీ కంప్యూటర్ సైన్స్ అండ్ హార్డ్వేర్లో నాలెడ్జ్ కూడా ఉండాలి. పెరిఫరల్ అండ్ నెట్వర్కింగ్ అది కూడా తెలిసి ఉండాలన్నమాట మీకు. పారామెడిక్స్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 10+2 అండి క్వాలిఫికేషన్. అండ్ డిప్లొమా ఇన్ నర్సింగ్ విత్ మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మీరు నర్సింగ్ డిప్లొమాలో నర్సింగ్ చేసి దానిలో కూడా మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. ఫీమేల్ పారామెడిక్స్ షుడ్ బి గివెన్ ప్రిఫరెన్స్, అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారంట. క్లరికల్ స్టాఫ్, అకౌంట్స్ క్లర్క్, ప్రీ ప్రైమరీ స్కూల్, దీనికి 1 పోస్ట్ ఉంది. కామర్స్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్లో కామర్స్ సబ్జెక్ట్ ఉండాలి. ఆర్ 15 ఇయర్స్ సర్వీస్ యాజ్ క్లర్క్ ఇన్ ద డిఫెన్స్ సర్వీసెస్. మీరు ఆల్రెడీ చేసుంటే 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిఫెన్స్లో క్లర్క్గా మీకు ఎలిజిబుల్ అంటున్నారు. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ ఆఫ్ ఆర్మీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ నాట్ లెస్ దట్ 1 ఇయర్ డ్యూరేషన్. అంటే మీకు ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో కోర్స్ చేసి ఉండాలంటే అది కూడా 1 ఇయర్ కంటే తక్కువ ఉండకూడదంట డ్యూరేషన్. స్పీడ్ వచ్చేసి 12,000 కీ డిప్రెషన్ పర్ అవర్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంట్స్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే నాలెడ్జ్ అయితే ఉండాలంట. ఎక్సెల్ షీట్ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఎక్సెల్ షీట్లో మీకు అనుభవం ఉండాలి. అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అంటే కొన్ని టాలీ అలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ మీకు నాలెడ్జ్ ఉండాలంటున్నారు. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అకౌంట్స్ క్లర్క్ ఇన్ ద డిఫెన్స్ సర్వీస్ ఆర్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అకౌంట్స్లో క్లరికల్ పోస్ట్లో ఉండాలంటున్నారండి. సో ఈ విధంగా అయితే ఇచ్చారు పోస్టులు, డిఫరెంట్ పోస్టులు ఇచ్చారు. వాటికి ఎక్స్పీరియన్స్ ఏంటో చూసాము. అప్లికేషన్ వచ్చేసి హార్డ్ కాపీ మాత్రమే పంపాలి, సాఫ్ట్ కాపీ అంటే ఆన్లైన్లో పంపే విధానం లేదు దీనికి. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ టు బి సెండ్ బై పోస్ట్ ఆర్ బై హ్యాండ్. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకి వెబ్సైట్లో మనం ఏదైతే నోటిఫికేషన్ ఓపెన్ చేసామో దాని కిందే అన్నీ మెన్షన్ చేశారు ఫామ్స్. మీరు డౌన్లోడ్ చేసుకొని అవన్నీ ఫిల్ చేసి, జిరాక్స్ కాపీలు ఏమున్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ మార్క్ లిస్టులు కానీ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు అప్లికేషన్తో పాటు ఎంక్లోజ్ చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్రస్. ద ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్. దీనికి డైరెక్ట్ పోస్ట్ చేయమంటున్నారు, లేదంటే మీరు బై హ్యాండ్ కూడా వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా బై 10th January, అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి January 10, 2024 అండి. 2 o'clock వరకు, ఆఫ్టర్నూన్ 2 వరకు కూడా మీరు సబ్మిట్ చేసేయాలి. తర్వాత వాళ్ళు ఏమి ఈమెయిల్ కానీ ఏమీ యాక్సెప్ట్ చేయరు. దీనికి ఏంటంటే మీరు 100 rupees డీడీ డ్రా చేయాలండి. డీడీ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం, సికింద్రాబాద్. సో ఇవైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. డీడీ తీసేటప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ అనేది ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం, సికింద్రాబాద్ అనాలి. పేయబుల్ ఎట్ సికింద్రాబాద్. ఇదైతే మీరు డీడీ తీసి 100 రూపీస్తో ఇది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో ఎంక్లోజ్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు స్క్రూటినీ చేసి దాని ప్రకారం మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నోటిఫికేషను. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు. లేట్ చేయకండి ఫ్రెండ్స్. 100 రూపీస్ డీడీ తీసుకోండి అంతే. హార్డ్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 10th January 2024 అనమాట. మనకి శాలరీ డీటెయిల్స్ అన్నీ ఏమీ మెన్షన్ చేయలేదండి. ఫర్దర్గా మీకు షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఏమైనా మెన్షన్ చేస్తారేమో చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అయిందండి. ఇది మొత్తం ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ పైన ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫర్ నాన్ టీచింగ్ ఆర్ అడ్మిన్ స్టాఫ్. ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. అదేవిధంగా పర్సనల్ డేటా అంతా కూడా ఇక్కడ ఫిల్ చేసేయాలి.
అడ్రస్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, నేమ్, మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టాలి. డేట్, ప్లేస్, మీరు ఎక్కడి నుంచో ఆ ప్లేస్ అయితే రాయాలండి. సో ఇలా అయితే మీరు ఇది మొత్తం ఫిల్ చేసి మనం అనుకున్న సర్టిఫికేట్స్ అండ్ మీ మార్క్ లిస్ట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమన్నా అవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి డీడీ కూడా 100 రూపీస్ డీడీ కూడా ఎన్క్లోజ్ చేసి మొత్తం కలిపి మీరు పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.